నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో దద్దం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన చలవేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బలిజ సేవా సంఘం సేవా కార్యక్రమాలలో భాగంగా 2వ సంవత్సరం వేసవి దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని బలిజ సేవా సంఘం అధ్యక్షులు డివి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్లో ఉన్న నల్లి మౌలాలి దాతృత్వంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రధాన కూడలి ప్రాంతాలలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వేసవి కాలంలో ప్రజల దాహాన్ని తీర్చడానికి కోసం చలివేంద్రాన్ని ప్రారంభించామని, కూల్ వాటర్ క్యాన్లలో చల్లని నీటిని ఏర్పాటు చేస్తామని స్థానిక ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు భీమవరం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తుల ఆధ్వర్యంలో అంకాల ఆర్ట్స్ అకాడమీ భవనం నందు నిర్వహించారు. ముందుగా రామ్ చరణ్ పుట్టినరోజు కేకును రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు కట్ చేసి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణానికి చెందిన దానేటి చెందిత వర్షిత అనే విద్యార్థినికి ఇంటర్మీడియట్ ఉన్నత విద్యా నిమిత్తం 25,000 రూపాయల నగదును అందించామని టౌన్ వైడ్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చల్లరాము తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ తన నటనతో దక్షిణాది రాష్ట్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల విజయాలతో ముందుకు వెళ్లాలని అన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మెగా అభిమానులు పేద కుటుంబాలకు చెందిన వారికి విద్య, వైద్య సేవలు అందించాలని, ఇటువంటి వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయన మాతృమూర్తి వైఎస్ఆర్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదాల చెంత పూజ నిర్వహించి స్వామి ఎత్తైన స్వామివారి కొండ మెట్ల మార్గంలో ఎక్కి స్వయంభూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గానగపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ని వారి గృహంలో కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేసిన గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతరం జవహర్ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో బాధ్యత గల పదవిని ఇచ్చినందుకు ఆయనకు ముందుగా అభినందనలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, ముఖ్యంగా సంక్షేమాలు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వారు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం పార్టీ కార్యాలయం ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గుచేటుగా ఉందని చెప్పారు. ఇక కరోనా సమయంలో వారి సేవలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని, వారిపై కావాలని ప్రతిపక్షాలు బురద జల్లడం మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు చెల్లుబాటు అవుతాయని అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు తిరుగుతూ వాళ్ళ సేవలు ఉపయోగించారని, అటువంటి వారిని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవకు పురస్కారాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వాసుదేవరెడ్డి, జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతను ఆధ్యాత్మికతలో నడిపేందుకు, క్రైస్తవుల ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ జీసస్ సహకరిస్తోందని కన్వీనర్ దాసరి సుధీర్ అన్నారు. కర్నూలు నగరంలోని ప్రార్థనా మందిరంలో రన్ ఫర్ జీసస్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న సిటీ ప్లాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం 6 గంటలకు రాకూర్ చర్చి నందు ప్రారంభించి రాజవిహార్ మీదుగా సి క్యాంప్ నందున్న ప్రార్థనా మందిరం వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని చర్చిల పాస్టర్లు, సంఘ సభ్యులు వేలాదిగా పాల్గొనాలని తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కర్ణాటక, మహారాష్ట్ర పలు భక్తి బృందాలు, పాదయాత్ర భక్తులతో సుమారు 34 భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా బృందాలతో దేవస్థానం పరిపాలనా భవనంలో శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్తులు, పలు భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించి చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ 5 రోజులు జరగబోయే ఉగాది మహోత్సవాల సమయంలో భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని చెప్పారు. అలాగే కన్నడ సాధారణ భక్తుల సౌకర్యార్థం నేటి నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు రోజుకు 4 విడతలుగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. స్పర్శ దర్శనం 500 రూపాయలతో, విడతకు 1500 టికెట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలలో చలవ పందిర్లు, మంచినీటి సౌకర్యము, ఇక శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను దేవస్థానం వినియోగించుకుంటుందని, లాటరీ పద్ధతిన స్వచ్ఛంద సేవా బృందాలకు ఆలయం, క్షేత్ర పరిధిలోని ప్రదేశాలలో సేవలు కేటాయించనున్నామని చెప్పారు.